వాళ్ళు నలుగురు ఉండేవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్, నలుగురు ఐదుగురు రౌడీలు కానీ ఫ్యాక్షన్ నాయకులు కానీ ఉమ్మడి రాష్ట్రంలో. వీళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉండేవాళ్ళు. కానీ రాజశేఖర రెడ్డి ఒక ఫ్యాక్షనిస్టు. అవును. ఇదే ప్రచారమే దశాబ్దాలు జరిగిపోయింది. ఉమ్, అదృష్టవశాత్తు అతను నేదురుమల్లిని, కోట్ల విజయభాస్కర్ రెడ్డిని ఒప్పించి ముఖ్యమంత్రి అయ్యి ఆ తర్వాత ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యాలు తనకంటూ ముద్రేసుకున్నాడు కాబట్టి ఉమ్. సరిపోయింది. లేదా శాశ్వతంగా అతను ఒక గాడిసేలాగానే చూపించాడు. ఇప్పుడు జగన్ మీద అదే ముద్ర వేస్తున్నారు అదే కదా. అనేది. నిన్న కూడా అదే కదా గొడ్డల పార్టీ జగన్ పెద్ద నేను అంటుంది అదే, faction. రాజశేఖర రెడ్డిని అట్ట చేశారు. అవును. ఉమ్, రాజశేఖర రెడ్డి మరణించడం వలన ఉమ్, వీళ్ళకి కుదరలు. ఈవెన్ మరణించిన దాని మరణాన్ని కూడా ఏమంటారు, ఉమ్, అదేది ఇది పిచ్చుకలు అయిపోయాడు, పిచ్చుకలు గూడులో పోయాడు, ఉమ్, అదే కదా ఇప్పటికి కూడా విమర్శించేది వ్యక్తిగతంగానే కదా. అవును. ఉమ్, ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అదే. ఉమ్, అంటే తెలుగుదేశానికి ప్రత్యర్థిగా ఎవరు వస్తే ఉమ్, వాళ్ళు, ఈవెన్ పవన్ కళ్యాణ్ ఏంటి, ఉమ్, మెగా కుటుంబాన్ని ఏంటి, పవన్ కళ్యాణ్ గురించి ఎంతో విమర్శించారు, అవును. పవన్ గురించి ఎన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, ఉమ్, అతని వివాహాల గురించి వాళ్ళు మాట్లాడద్దు అంటున్నారు. ఆ రోజున మాట్లాడింది ఎవరు? అవును. అతని జీవితాన్ని గురించి మాట్లాడింది ఎవరు? ఉమ్, అతనికి ఏమీ చేత కాదు అని చెప్పి మాట్లాడింది ఎవరు? అవును. అతని వ్యక్తిత్వాన్నం చేసింది ఎవరు? ఆ రోజున ఉమ్, ప్యాకేజ్ ఇస్తారన్న పదం వాడింది ఎవరు? అవును. గుడి చేయించారన్న పదం వాడింది ఎవరు? పవన్ కళ్యాణ్ చెప్పుకున్నాడు ఇంత ముందు ఉమ్, అవన్నీ తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేశారని. ఉమ్. మరి క్యారెక్టర్ అసాసినేషనే కదా. కానీ ఈ పదాల మీద, ఈ తిట్ల మీద, అంటే గొడ్డల పార్టీ అన్న ఫ్యాక్షనిస్ట్ అని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ బాగా ఎక్కువ ఉందా? అదే బాబు గారి నోటి నుంచి